హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. ఈ వీడియోలో కుక్కట్పల్లి అనే ప్లేస్లో సహస్ర అనే మైనర్ బాలిక విషయం మీ అందరికీ తెలుసు. 2 days బ్యాకే జరిగింది. బట్ ఇప్పుడు వరకు కూడా నేరస్తుడు ఎవడో ఇంకా తెలియలేదు. స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అనే చెప్పాలి. బట్ కీ అప్డేట్స్ అయితే వచ్చాయి, అవి మాట్లాడుకుందాం. దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయాలి. ఆ పాయింట్స్ నేను కన్వే చేయడానికి ట్రై చేస్తా నాకు సాధ్యమైనంత టోన్లో. సో వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, షేర్ చేయడానికి ట్రై చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, కుదిరితే లైక్ అండ్ హైప్ చేయండి. ఎందుకంటే ఇది పేరెంట్స్కి ఈ వీడియో వెళ్ళాలి, ఎస్పెషల్లీ వర్కింగ్ పేరెంట్స్కి. సో కొన్ని అంశాలు ఉన్నాయి వేర్ వీఆర్ ల్యాకింగ్ అండ్ లాగింగ్, మాట్లాడదాం. సో స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. సహస్ర ఇన్సిడెంట్ మాట్లాడకంటే ముందు ఎవరైతే పేరెంట్స్, వర్కింగ్ పేరెంట్స్ ఉంటారో సిటీస్లో, లైక్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, చెన్నై, ఇట్ కుడ్ బి ఎనీ సిటీ. సో వర్కింగ్ పేరెంట్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ చేయొచ్చు. ఇంకే లెట్స్ ఏ ఐటీ జాబ్లు అనుకోండి, ఐటీ జాబ్లో ఉండొచ్చు, ఆర్ అదర్ ప్రైవేట్ జాబ్స్ అయ్యి ఉండొచ్చు, చిన్న జాబ్స్ అయ్యి ఉండొచ్చు, ఆర్ గవర్నమెంట్ జాబ్స్ అయ్యి ఉండొచ్చు. సో ఒక్కొక్కరికి నేను చెప్పేది ఏంటంటే, హై లెవెల్లో ఒకటే పాయింట్. ఇద్దరు వర్కింగ్ అయినప్పుడు, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళ వయసు 10 ఏళ్ళు అవ్వచ్చు, 12 ఏళ్ళు అవ్వచ్చు, 6 ఏళ్ళు అవ్వచ్చు, 4 ఏళ్ళు అవ్వచ్చు, ఎయిదర్ ఒకరి ఇంట్లో ఉండి లైక్ ఐటీ జాబ్స్ చేసేటోళ్ళంటే ఆల్టర్నేటివ్ డేస్ మీరు షిఫ్ట్ బేసిస్లో పెట్టుకొని ఒకరు వర్క్ ఫ్రమ్ హోమ్, ఒకరు వెళ్ళి అట్లీస్ట్ ఒక్క పేరెంట్ ప్రెజెన్స్ అయినా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ సహస్ర కేసులో చూస్తే పాపం వాళ్ళ మదర్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ అండ్ వాళ్ళ ఫాదర్ మెకానిక్ అని వినిపిస్తుంది సమాచారం ప్రకారం. సో అటువంటి వాళ్ళకి ఫీజిబిలిటీస్ ఉండవు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి ఏమి ఉండవు. ఫీజిబిలిటీస్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, ఎందుకంటే మొత్తం చెప్పాక మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది. ఇంట్లో ఎవరైనా ఒక పేరెంట్ అయినా ఉండడానికి ట్రై చేయండి. అఫ్కోర్స్ ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ ఉంటాయి కాబట్టి ఇద్దరు వర్క్ చేస్తారు, అందులో తప్పేం లేదు. ఇప్పుడు మా ఇంట్లో అయినా ఇద్దరు వర్క్ చేసేదే పరిస్థితి. బట్ ఒకవేళ ఇద్దరు వర్క్ చేస్తున్నాము, అసలు ఫీజిబిలిటీ లేదు, అసలు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు, అన్ని ప్రివిలేజెస్ లేవు ఇంట్లో ఉండడానికి అన్నప్పుడు, మీ ఆ పేరెంట్స్ ఉంటారు కదా, అబ్బాయి తరపు పేరెంట్స్, అమ్మాయి తరపు పేరెంట్స్, అదే అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, ఎవరో ఒకరు ప్రెజెన్స్ ఉండేలా చూసుకోండి. లేదు మీకు వాళ్ళకి టర్మ్స్ బాగాలేదు, వాళ్ళు కూడా లేరు అనుకుంటే నేనేం చెప్తానంటే, అప్పుడు కేర్ టేకర్లకి ఇవ్వకండి. కేర్ టేకర్ది సెపరేట్ పంచాయతీ. కొంతమంది వర్కింగ్ పేరెంట్స్ కేర్ టేకర్కి చిన్నపిల్లలు 2 years 3 years పిల్లలు పెట్టి కేర్ టేకర్లు నమ్మి కొన్ని రోజులు బాగానే ఉంటారు. తర్వాత వాళ్ళు ట్రస్ట్ బిల్డ్ చేసిన తర్వాత మనం సరే వీళ్ళు బాగున్నారు, ఎఫెక్షనేట్గా ఉన్నారు, ట్రస్ట్ ఉంది అని చెప్పి మనం జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే ఏదో పనులు చాలా ఉన్నాయి. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మదీనాగూడలోని, హైదరాబాద్లో ఆ మదీనాగూడ అంటే ప్లేస్ తెలుస్తుంది. అక్కడ ఒక వర్కింగ్ అది పేరెంట్స్ వాళ్ళ పాపని ఇలాగే ఒక కేర్ టేకర్కి ఇచ్చి జాబ్కి వెళ్ళేవారు. కొన్ని డేస్ వాళ్ళు ఉండేవారు ట్రస్ట్ బిల్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం సస్పెక్ట్ చేశారంటే, పాప డల్గా అయిపోతుంది, వీక్గా అయిపోతుంది. తర్వాత చాలా సస్పెన్స్లో తెలిసింది ఏంటంటే, వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ సోకాల్డ్ కేర్ టేకర్ ఏవైతే ఉన్నారో ఆ పాపని తీసుకెళ్ళి డ్రెస్ మార్చి, ఒక గలీజ్ బట్టలు వేసి, చిరిగిన బట్టలు వేసి, ట్రాఫిక్ల దగ్గరికి తీసుకెళ్ళి బెగ్గింగ్ అడుక్కునేలా చేస్తుంది. మనం ట్రాఫిక్లో చూసారా, మోస్ట్ కిడ్స్ మా పేరెంట్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ ఇవంతా డమ్మీ బ్యాచ్. సో అలా చేయాలంటే పాప సహకరించాలి కదా. అలా పాప సహకరించాలి అంటే ఏం చేయాలి? మత్తు పెట్టేస్తే డల్ అయిపోతారు. సో ఇలా జరుగుతున్నాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కేర్ టేకర్ని కూడా నమ్మేది లేదు. అయితే మీ సొంత వాళ్ళు అయితే అమ్మా నాన్నలు ఒకరు ఉండాలి, లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరైనా ఉండాలి. లేదనుకోండి, బెస్ట్ సొల్యూషను నైబర్స్లో ట్రస్టెడ్ నైబర్స్ ఉంటే ఓకే, ఇంకా బెస్ట్ సొల్యూషను. ఈ రోజుల్లో అంత పెద్ద పైసలు ఏం పడట్లేదు, మనం ఎన్నిటికో సినిమాలకే బోల్ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఒక సీసీటీవీ ఇంటి ఎదురుగా మెయిన్ డోర్ దగ్గర పెట్టుకుంటే దాని యాక్సెస్ ఈ రోజుల్లో ఫోన్ యాక్సెస్ ఇద్దరికీ వస్తుంది, పేరెంట్స్ ఇద్దరికి. సో వరస్ట్ కేస్ సినారియోలో మనకు అన్ని బెనిఫిట్స్ లేవు, ఇద్దరు పేరెంట్స్ జాబ్కి వెళ్ళాలి, బట్ ఆ పిల్లలు మన ఇంట్లో ఉండాలి స్కూల్ లేకుండా, ఒకవేళ స్కూల్కి వెళ్ళకపోతే అనే కేసులో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉండడం వల్ల అది మనకేం కాపాడుతుంది అంటే, రౌండ్ ద క్లాక్ యాక్సెస్ ఉంటుంది. ఆ ఎంట్రీ దాటి ఎవరు రాలేరు కదా, రావాలంటే మెయిన్ డోర్ నుంచి రావాలి. కథం అక్కడితో. ఈ సహస్ర కేసులో అదే మిస్ అయింది. ఎక్కడ మిస్ అయిందంటే, ఇది 3 story బిల్డింగ్ పైన పెంట్ హౌస్లో వీళ్ళు ఉంటున్నారు, వాళ్ళ హౌస్కి సీసీటీవీ లేదు. నెక్స్ట్ ఆ 3 floorలో ఎక్కడా సీసీటీవీ లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, హైదరాబాద్లో ఇది ఓకే, ఈ మర్డర్ చూసాం,
ఇంకా దాన్ని వర్ణించడానికి మాటలు లేవు. మర్డర్తో పాటు కిడ్స్ ట్రాఫికింగ్ ఎక్కువ జరుగుతుంది. సో కిడ్స్ ట్రాఫికింగ్ జరిగింది చాలా ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. సో మస్ట్ అండ్ షుడ్గా ఈ రోజుల్లో ఫోన్ ఎంత ఇంపార్టెంటో ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు సీసీటీవీ అనేది అంత ఇంపార్టెంట్. ఎందుకు ఇన్ని ఖర్చు పెట్టిన మనము సీసీటీవీ దగ్గర ఎందుకు ఆలోచిస్తామో నాకు అర్థం కాదు. ఈ రోజుల్లో చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. ఒక్క కెమెరా ఉన్నా చాలు కదా హౌస్ ఎదురుగాను, విచ్ కవర్స్ ది మేజర్ పోర్షన్ ఎంట్రన్స్ దగ్గర. మొత్తం ఫోన్లోనే యాక్సెస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఆ బిల్డింగ్కి లేదు, ఆ ఇంటికి లేదు. సో ఇట్స్ వెరీ ఈజీ ఇలాంటి క్రైమ్లు జరగడానికి, ఇలాంటి మర్డర్లు జరగడానికి. సో ఎవరైతే ఇది చేశారో ఇట్స్ కంప్లీట్లీ ఆర్గనైజ్డ్ మర్డర్. ఇది ఒప్పుకోవాల్సిందే. మర్డర్ చేసింది ఇప్పటికీ తెలియలేదు, తెలుస్తుంది. ఎంత పెద్ద హంతకుడైనా దొరుకుతాడు, ఎక్కడో దగ్గర మిస్టేక్స్ వదులుతాడు. కానీ ఇట్స్ వెరీ ఆర్గనైజ్డ్. ఎందుకంటే ఆ బిల్డింగ్కి సీసీ కెమెరాలు లేవని తెలుసు, ఆ ఇంటికి సీసీ కెమెరాలు లేవని తెలుసు. పాయింట్ నెంబర్ 1. సో మన యాక్చువల్ లేటెస్ట్ అప్డేట్స్కి వెళ్ళే ముందు నేను చెప్పేది ఏంటంటే, నేను ఇందాక పాయింట్లు చెప్పి మైండ్లో పెట్టుకోండి. ఎయిదర్ ఎవరో ఒక ఆల్టర్నేటివ్ షిఫ్ట్లో ట్రై చేయండి. షిఫ్ట్ లేదు అంటే సీసీ కెమెరా అనేది మస్ట్ అండ్ షుడ్. అండ్ మీరు లాక్ చేసి వెళ్ళండి. అప్పుడు సీసీ కెమెరా ఉంది కాబట్టి ఫుటేజ్ మీకు కనబడుతుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ ఇన్సిడెంట్. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఒక 5 టీమ్స్ కింద స్ప్లిట్ అయ్యి. ఈ 2 డేస్లో అప్డేట్, ఇది 18th జరిగింది, 2 డేస్లో అప్డేట్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రావాలి. బట్ ప్రైమరీ రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే, ఆ పాపకి మెడ మీద 18 ఘాట్లు, పొట్ట మీద 10 ఘాట్లు అంట. అంటే అది కూడా ఒక చిన్న టైప్ ఆఫ్ నైఫ్తో ట్రై చేశారంట ఇది. అంటే చేసిన పర్సన్ యాక్సిడెంటల్గా గానో ఎవడో డబ్బులు ఇస్తే చేసేది కాదు. కేవలం పగ, కక్ష, కుళ్ళు, కుతంత్రంతోనే చేశారు. అదైతే 100% కన్ఫర్మ్. వాళ్ళు ఎవరు అనేది రావాలి. బట్ చేసిన వాళ్ళు అంత క్రూరంగా చేశారు అంటే, ఒక పోటు పొడిస్తే చనిపోతుంది చిన్న పాప. కానీ ఇంత క్రూరంగా మెడ మీద 18 to 20 ఘాట్లు, పోట్లు, అంటే పొట్ట మీద 10 పోట్లు అంటే చాలా క్రూరంగా ప్లాన్డ్గా. చెప్పాను కదా, పగతోని, కుళ్ళుతోని ఏదో కుతంత్రం ఉంది. ఏంది బ్రో ఉంటుంది ఆ పాప మీద అంటే, పాప మీద ఉండాల్సిన అవసరం లేదు కదా, ఫ్యామిలీ మీద ఉండాల్సిన అవసరం ఉంది కదా. అది ఫస్ట్ పాయింట్. పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్. డాగ్ స్క్వాడ్ ప్రైమరీ రిపోర్ట్ ఏంటో తెలుసా? ఎవడైతే వచ్చాడో డూ అంటున్నారంటే మ్యాక్స్ మెయిల్ అని చెప్పి, మనకి ఇంకా ట్విస్టులు తెలియవు అక్కడ ఏమైనా మిస్ అవుతుందని. బట్ ఎవరైతే చేశారో, ఈ మర్డర్ చేశారో, వాళ్ళు ఆ హౌస్ నుంచి, ఆ హౌస్లో ఉండే పెరిమీటర్లోనే చేశారు. అంటే హౌస్ పైన టెర్రస్ దగ్గర నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఈ ఏరియాలోనే జరిగిందంట. ఎందుకంటే డాగ్ ఆ సరౌండింగ్ ఏరియాస్ తిరుగుతుంది తప్ప చుట్టుపక్కల ఇంకెక్కడికి తిరగట్లేదు. దాని మీనింగ్ ఏంటంటే ఆ 3 ఫ్లోర్లో ఉన్నోళ్ళే ఎవడో చేశారు అనేది ఒక పాయింట్. ఇంకోటి వచ్చేసరికి సీసీటీవీ అక్కడ లేదు, బట్ ఆ వీధి చివరన ఒక కెమెరా ఉంది. అందులో ఉన్న ఫుటేజ్ ప్రకారం అండ్ ఆ 360 degrees కోణాల్లో పోలీస్ టీము 40 కెమెరాస్లో ఫుటేజ్ తీసుకుంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఈ ఘటన జరిగిన రోజు బిఫోర్ ఆ టైంలో ఎన్ని అవర్స్ బ్యాక్ చూసినా కూడా ఆ కింద ఎంట్రన్స్ దగ్గర ఒక డోర్, మెయిన్ గేట్ ఉంది. అక్కడి నుంచి ఎవడూ వెళ్ళలే. సో ఎవడూ వెళ్ళలేదు అంటే మీనింగ్ ఆ 3 ఫ్లోర్లో ఉన్నోళ్ళే చేసి ఉండాలి. ఆర్ ఇంకొక ఆప్షన్ ఉంది. ఆ బిల్డింగ్కి లెఫ్ట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ 2 story బిల్డింగ్, 3 story బిల్డింగ్ ఉంది. పైనుంచి రావడానికి కూడా చాలా సౌకర్యంగా, కంఫర్టబుల్గా ఉంది. సో అక్కడి నుంచైనా వచ్చి వెళ్ళాలి. సో ఈ 2 కేసెస్. బట్ అక్కడున్న నేబర్స్ ఏం చెప్తున్నారంటే, అది పగల టైము, మేమందరం అవేక్లోనే ఉన్నాం, ఇలా రావడానికి ఛాన్స్ చాలా తక్కువ అని అంటున్నారు. సో పోలీసులు డౌట్ వచ్చిన వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అక్కడ 3 ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మగవాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎక్కువగా ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే, 2nd ఫ్లోర్లో ఉన్న సంజయ్ చేయడానికి హై ఛాన్స్ ఉంది. దే ఆర్ ఫ్రమ్ ఒరిస్సా. ఆ కపుల్, వీళ్ళకి వాళ్ళకి క్లాషెస్ ఉన్నాయి అని ఒకటి నడుస్తుంది. అది అజంప్షన్ మాత్రమే, ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. బట్ వాళ్ళ వర్షన్ ఏందిరా అంటే, వీళ్ళకి వాళ్ళకి పెద్దగా పడదు. వీళ్ళకి ఒక సూపర్ స్టేషన్ ఉంది. ఎవరు ఈ 2nd ఫ్లోర్లో ఉన్న సంజయ్ వాళ్ళకి ఒక సూపర్ స్టేషన్ ఉంది, లైక్ ఈ చేతపల్లి, గేదపల్లి ఇట్లాంటి సంథింగ్. సో వాళ్ళకి సంథింగ్ వాళ్ళు ఏదో జరిగిందని బలంగా వీళ్ళు నమ్మారు. ఆ మూఢనమ్మకంతో ఆ సంజయ్ అనే పర్సన్ అమ్మాయిని అలా చేసి ఉండొచ్చు అనేది ఒక ఏమంటారు ఎలిగేషన్. ఇంకా కాంక్రీట్గా ప్రూవ్ అవ్వలేదు. ఒకవేళ అదే నిజమైతే ఆ పర్సన్ ఏం చేయాలో మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇంకా కాంక్రీట్గా తెలియకుండా చెప్పకూడదు. బట్ యాజ్ ఆఫ్ నౌ అదొక సినారియో వినబడుతుంది.
సంజయ్ అనే పర్సన్ మీద ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారంటే ఆ పర్టికులర్ టైంలో అమ్మాయి చనిపోయిన టైంలో ఆ 3 ఫ్లోర్ బిల్డింగ్లో మగవాళ్ళలో ఇతను ఒక్కడే ఉన్నాడు, ఇంకెవ్వరూ లేరు. అండ్ వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉంది. ఈయనకేమో సూపర్ స్టిషన్స్ మాట, ఈ బ్లాక్ మ్యాజిక్ ఇది. సో ఈ పర్సన్ వెళ్ళి ఏదైనా కోపం మీద, వాళ్ళ పేరెంట్స్ మీద కోపం మీద వాళ్ళ కూతుర్ని అలా చేసి ఉండొచ్చా అని చెప్పి. ఎందుకురా అంటే వాళ్ళ పాప స్కూల్కి వెళ్ళలేదు ఆ రోజు. వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నారు, స్కూల్కి వెళ్ళాడు. యాక్చువల్గా వీళ్ళ పాప క్యారేజ్ తీసుకెళ్ళాలంట బాబుకి, బట్ అదే అందలేదు. అందుకని వీళ్ళ నాన్నగారు వచ్చిన టైంకి ఈమె చనిపోయి ఉన్నారు, ఆల్మోస్ట్ ఆన్ ద వేలో చనిపోయారు. సో ఈ విషయం ఎవరికి తెలియదు, నిజాలు మాట్లాడుకోవాలంటే విషయం ఎవరికి తెలియదు. ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఎస్పెషల్లీ 3 ఫ్లోర్ల బిల్డింగ్ వాళ్ళకే తెలుసు. సో ఎవరైతే ఇది చేశారో కొంచెం డాట్స్ కనెక్ట్ చేస్తే మోస్ట్లీ సరౌండింగ్ ఏరియాస్ అండ్ ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే ఆ 3 ఫ్లోర్లో ఎవరో ఒకరు చేసి ఉండాలి అని చెప్పి ఇప్పుడు వస్తున్న కంక్లూజన్. బట్ మనకి సాక్ష్యాలు కావాలి కదా, ఆ సాక్ష్యాల కోసం వెయిట్ చేస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది ఏంటంటే, ప్రైమరీ రిపోర్ట్లో సెక్షువల్లీ అసాల్ట్ ఏం జరగలేదు. బట్ చెప్పాను కదా, మెడ దగ్గర ఒక చిన్న నైఫ్ లాంటి దాంతో, నీళ్ళు లాంటి దాంతో 18 పోట్లు, పొట్ట మీద 10 పోట్లు. ఇంత క్రూరంగా ఎవరో కక్ష పడితేనే చేయాలి. వాళ్ళ మీద కక్ష పట్టడానికి వాళ్ళేమీ అంత సౌండ్ పార్టీ కాదు, వెరీ లోవర్ మిడిల్ క్లాస్. ఇందాక చెప్పాను కదా, వాళ్ళ మదర్ వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్ అండ్ మెకానిక్. సో మనీ కోసం చేసేదేం లేదు అక్కడ, ఇంకేమీ ఆధిపత్య గొడవలు ఏం లేవు. కేవలం ఏదో గ్రడ్జ్ పెట్టుకున్నారు డ్యూ టు సమ్ XYZ రీజన్. ఆ రీజన్ ఏంటో దొరికితే ఆ రీజను తెలుస్తుంది, ఆ పర్సన్ రివీల్ అవుతాడు. బట్ యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ విత్ 5 teams. 40 కెమెరాల్లో దొరికిన ఫుటేజ్ కూడా ఇదే. ఏందిరా అంటే బయట నుంచి జరగలేదు, ఆ ఇల్లు ఆర్ పక్క 2 ఇంట్ల నుంచి ఎవడైనా దూకి రావాలి. అది ఓవరాల్గా యాజ్ ఆఫ్ నౌ ఉన్న అప్డేట్స్ ఇవి. టీవీల్లోని రకరకాలుగా చెప్తున్నారు, అవేం నమ్మకండి. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న రెసిడెంట్గా నేను చెప్తున్నాను కాబట్టి అన్నీ కనుక్కొనే చెప్తున్నా. ఇంకా అయితే కాంక్రీట్గా వీళ్ళు చేశారని అయితే లేదు, చూద్దాం. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, వర్కింగ్ పేరెంట్స్ గురించి నేను చెప్పింది ఒకసారి మైండ్లో పెట్టుకోండి. CCTV అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. చెప్పాను కదా, మొబైల్ అంత ఇంపార్టెంట్, కెమెరా కూడా అంత ఇంపార్టెంట్. అట్లీస్ట్ మీ బిల్డింగ్కి లేకపోయినా మీ డోర్ ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోండి, ఫోన్ యాక్సెస్లో చూసుకోండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అది మగపిల్లడు అవ్వచ్చు, ఆడపిల్లడు అవ్వచ్చు, ఎవరికి ఇన్సూరెన్స్ లేదు, ఎవరికి షూరిటీ లేదు. ఈ రోజుల్లో ఎవడు ఎందుకు చంపుతున్నాడో, ఎలా చంపుతున్నాడో, దేనికోసం చంపుతున్నాడో కూడా తెలియట్లేదు. అది మ్యాటరు. దీని లెజిట్ అప్డేట్స్ రాగానే ప్రాపర్ అనాలిసిస్తో నెక్స్ట్ వీడియోలో వస్తా. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.